తోటపల్లి గూడూరు మండలం కావాక్షి వ్యవసాయ కేంద్రంలో బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ తోటపల్లి గూడూరు మండలంలో సాగుదారులకు యూరియా సరఫరా చేయాలన్న ఆందోళనతో ఎట్టకేలకు వ్యవసాయ అధికారులు స్పందించి 270 మంది రైతాంగానికి యూరియా సరఫరా చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నేతలు మాట్లాడుతూ పోరాటాల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్న విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలన్నారు. యూరియా సరఫరా విషయం కొరకు జిల్లా కలెక్టర్ను వ్యవసాయ శాఖ జేడీ సత్యవతిని కలిశామని తెలిపారు. మొత్తం మీద సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చొరవతో రైతులకు యూరియా 400 బస్తాలు కేటాయించడం జరిగిందన్నారు. అవసరమైతే మరొక దఫా సరఫరా చేస్తామని చెప్పినట్లు నేతలు తెలిపారు. ఈ సందర్భంగా రైతులు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి వ్యవసాయ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మండలంలోని రైతుల అభ్యర్థన మేరకు పంట వేసిన ప్రతి రైతుకు యూరియా అందించాలి అనే ఉద్దేశంతో జిల్లా అధికారి శ్రీమతి సత్యవాణి మేడం గారి ఆదేశాల మేరకు మరియు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గౌరవ శాసనసభ్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులందరకు యూరియా సరఫరా అనేది ఇక్కడ మనం ఇవ్వడం జరుగుతుంది. మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. నిన్న జరిగినటువంటి సంఘటన ఏదైతే రైతులకు యూరియా ఇవ్వాలని ప్రభుత్వం ఏదైతే చెప్పిందో దాన్ని నిర్లక్ష్యం చేస్తూ నిన్న జరిగినటువంటి సంఘటనకి ఈ రోజు రైతులందరినీ ఇక్కడికి రప్పించి మరలా ప్రభుత్వం యూరియా ఇచ్చే ప్రయత్నం చేసింది. అయితే పోరాటాల ద్వారా సాధించుకోవాలనేది రైతులకి గాని ప్రజలకు గాని ఈ సందర్భంగా వారికే తెలియొచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం బతిలాడుకుంటూ పోతే ఖచ్చితంగా ఏ ప్రభుత్వం గాని పేదలకు గాని నిరుపేదలకు గాని చేసే పరిస్థితి లేదు. ఈ రోజు మనకు తెల్లం అయింది. ఎందుకంటే రోడ్డెక్కిన రైతులు అనగానే ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ రోజు యూరియా అందరికి పంపిణీ చేసింది. మరి రోడ్డు ఎక్కకుండా ఉంటే ఈ రోజు రైతులకు యూరియా వచ్చేదా? ప్రభుత్వాలు అధికారులు ముందుకొచ్చి ఈ రోజు మనకి రైతులకు యూరియా ఇచ్చేవాళ్ళ? అందువల్ల మన వాళ్ళు ఒకటే గమనించుకోవాలా, ఐక్యంగా మన పేదలందరూ పోరాటాలకు ముందుకు పోతే ఏదైనా సాధించుకోవచ్చు అనే దానికి నిదర్శనం ఈ యొక్క యూరియా అని చెప్పేసి సిపిఎం పార్టీగా ఈ మండల నాయకత్వంగా మేము అందరికి తెలియజేస్తున్నాం. అయితే ప్రభుత్వాలు ఒకటే చెప్తా ఉన్నాయి, పేదలకు పెద్దపేట, రైతులకు పెద్దపేట, రైతుల్ని మేము బాగా చూసుకుంటామని చెప్తా ఉన్నారు. ఆ పద్ధతుల్లోనే ఈ రోజు మనం ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం, మీరు పెద్దపేట వేయకపోయినా పర్వాలేదు, నిరుపేదలకి రైతులకి మీరు యూరియా ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం. అట్లే ఈ మండలంలో ఇంకా అనేక గ్రామాల్లో యూరియా కొరత లేకుండా చూడాలని చెప్పేసి ఈ మండల అధికారులకి అదేవిధంగా ప్రభుత్వానికి సిపిఎం పార్టీగా మేము విజ్ఞప్తి చేస్తూ